నేర్చుకున్నాం. ఇప్పుడే 12:40 అయింది. మరి కొద్ది నిమిషంలో వాక్య ధ్యానంలో గడపడానికి మనం ప్రయత్నం చేద్దాం. 12:20 12:20 అప్పుడు ఎన్నింటి ముగించాలి? 12:35గా అవుతుంది. అంతసేపు నేను చెప్పలేండి. నేను 40 నిమిషాలకు ఎప్పుడు దాటను. అది ఆటోమేటిక్గా 40-45 నిమిషంలో ఆగిపోద్ది. ఓకే, ఈరోజు మనం ధ్యానం చేయబడిన అంశం ఏంటంటే పరిచర్య. ఏంటి పరిచర్య? పరిచర్య అంటే ఏంటి? పరిచర్య మినిస్ట్రీ ఆర్ మినిస్ట్రేషన్. మినిస్ట్రీ ఆర్ మినిస్ట్రేషన్. పరిచర్య లేక పరిచర్య ధర్మము అని కూడా చెప్పచ్చు. పరిచర్య అనొచ్చు, పరిచర్య ధర్మం అనొచ్చు. నడిపించేటువంటి నాయకుడు రాజ్కుమార్ గారు మాట అన్నారు, మనందరి దగ్గర ఒక లిస్ట్ ఉంటుందట. ఏం లిస్టు? దేవుడు మనకి దేవుడి దగ్గర నుండి ఏమేమి పొందుకోవాలి, ఏది ఇప్పటివరకు పొందుకునేవి చాలక ఇంకా ఏమేమి పొందుకోవాలనేటువంటి లిస్టు ప్రతి క్రైస్తవం దగ్గర ఉంటుంది. నా దగ్గర కూడా ఉంది ఒక లిస్టు, లేకుండా ఏం లేదు. అయితే దేవునికి మనం ఏం చేయాలనే లిస్ట్ ఎవరి దగ్గరైనా ఉందా? నా దగ్గర ఉంది. అది పెద్దదే కాదు, చిన్న లిస్టు. దేవునికి మనం ఏం చేయాలి అనేటువంటి లిస్టు ఎవరి దగ్గరైనా ఉందా? ఇంకా ఎవరు తయారు చేయలేదు. ఎప్పుడు చేస్తారు? ఆ మాట నన్ను ఇన్స్పైర్ చేసింది. అందుకనే ఈ అంశాన్ని నేను ఎన్నుకున్నాను. ఇప్పటి వరకు కూర్చొని సాయంకాలం ప్రసంగం తయారు చేసుకుంటా ఉన్నాను. ఇది అన్ప్లాన్డ్ మీటింగ్ కాబట్టి అన్ప్లాన్డ్గానే వచ్చాను, నేను అన్ప్రిపేర్డ్గానే వచ్చాను. అయితే ఇబ్బంది లేదు. కొన్ని మెసేజ్లు బుర్రలు ఉంటాయి కదా, ఆల్రెడీ చేసినవన్నీ చాలా ఉంటాయి. ఏదో ఒకటి చెప్తే పని అయిపోద్దిలే అనేది ఒక ధైర్యం అన్నమాట. సరే, దేవుని కొరకు మనం ఏం చేద్దాం అనే ఆ మాటను మనసులో పెట్టుకొని ఈ పరిచర్య అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిచర్య లేక పరిచర్య కారణం. పరిచర్య అంటే అర్థమైంది. వాట్ యు మీన్ బై మినిస్ట్రీ? పరిచర్య అంటే పని. పరిచర్య అంటే పని. పరిచర్య అనే మాటకు అర్థం ఏంటి? పని, లేకపోతే సేవ. పని, సేవ. మూడవది కార్యము. ఇలాగూ పరిచర్య అనే మాటకు తెలుగులో అనేక పర్యాయ పదాలు ఉన్నాయని మనకు తెలుసు. నాకే తెలిసినప్పుడు మీకు తెలియకుండా ఉంటాయి. మీకు ఇంకా ఎక్కువ కూడా తెలుసు. నాకు తెలిసిన 3 పదాలు చెప్పేశాను. పరిచర్య అంటే పని అంటే మాత్రం ఒక్క నోట్లో మాట రావట్లేదు చూడండి. మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ, మనం ఎందుకు ఒప్పుకోవడం అని. పరిచర్య అంటే పని. అది ఎవరి పని తర్వాత ఏదో మన మీద అందరూ దేవుడి పని గొప్ప చేసేసినట్టు. పరిచర్య అంటే పని అని అర్థం. సేవ లేకపోతే అయినా ఇప్పుడు ఎందుకు ఆ అంశం అంత అవసరమా? ఇప్పుడు ఏదో వచ్చినోడివి విశ్వాసమో ప్రేమో భక్తో అలాంటిది ఏదన్నా 10 నిమిషాలు చెప్పి పెట్టింది తిని వెళ్ళిపోక ఇప్పుడు పని చేస్తే నీకేంటి, చేయకపోతే నీకేంటి, ఈ అంశం ఎంత అవసరమా ఇప్పుడు అని మీలో కొందరు అనుకోవచ్చు. మీకు అవసరం ఉన్నా లేకుండా చెప్పాల్సింది మా బాధ్యత. ఎక్కడ ఏ ప్రసంగికుడు కూడా ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏం చెప్పాలో ఆలోచించి అక్కడ సంగతులు గ్యాదర్ చేసుకొని చెప్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ఏదో బోధిపెచ్చేస్తారో సంచి తెలుసుకుని రామ్ మేము ఏమండి కన్నాకర్ గారు, మా ప్లాన్ మాకు ఉంటుంది. ముందు నాడి పట్టి చూడకుండా రామ్ మేము. అర్థమైందా? అయితే ఈ పరిచర్య అనే అంశము మీకు అవసరమనే తేలిన తర్వాతనే అది ఎన్నుకోవడం జరిగింది. అలాగైతే డానియల్ గారే చెప్పుకుంటారు అని మళ్ళీ అట్లా అనుకోకండి. డానియల్ గారే లేనిపోయి చెప్పి వాళ్ళిద్దరు తీసుకొచ్చినట్టున్నాడు
అని మీరు అనుకోవద్దు. మేము కొన్ని స్థానిక సంఘాలు చూసినప్పుడు మేము గెస్ చేస్తాం, అది దేవుడిచ్చిన వరం. మాకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఇక్కడ ఏ అంశం చెప్తే వీళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుందనేది మాకు అర్థమైంది. దాన్ని రాజ్ కుమార్ గారి భాష చెప్పాలంటే ఆత్మ నడిపింపు అన్నమాట. ఆత్మ నడిపింపు వలన కొన్ని విషయాలు మేము గ్రహించి మీకు చెప్తాం. సరే, పరిచర్య అంశమే ఎందుకు, ఇంకా వేరే అంశాలు లేవా బైబిల్ అంటే? ఉన్నాయి, లేదని చెప్పలేదు. అయితే ఇది చాలా ప్రాముఖ్యం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో పౌలు ఒక మాట అంటాడు, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఇప్పుడు చెప్పండి, ఈ అంశం అవసరమా అవసరం లేదా? అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. అక్కడ అందరూ అనే మాట ఉందా, కొందరు అనే మాట ఉందా? అందరంటే వాక్యం బోధించే నేను అయినా వినే మీరు, మనమందరం. ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. మొహమాటం కోసం అబద్ధం అనాల్సిన అవసరం లేదు. మళ్ళీ చేసిన పాపాలు చాలక ఇంకొకటి ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం లేదు. సేవకులైనా సరే, ఎవరైనా సరే ఈ మాట దగ్గరికి వచ్చేసరికి కొంచెం తగ్గాల్సిందే. నిజం చెప్పండి, మన సొంత కార్యాలు మనం ఎంత ఆసక్తితో చేస్తామో అంత ఆసక్తిగా ప్రభు కార్యాలు చేస్తామా? నిజం చెప్పండి. ఏమండి, ఒప్పుకొని తీరాలి కదా. ఇంతెందుకు, ఇప్పుడు సీజన్ ఏంటి? పరీక్షలు రాశారు పిల్లలు, ఫలితాలు వచ్చినాయి. ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కడున్నారు అనుకుంటున్నారు మీరు? తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు? ఉంటే స్కూళ్ళు కాలేజీల దగ్గర ఉంటారు, లేదా ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఉంటారు. ఎందుకంటే సొంత పని. అబ్బాయికి కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకోవాలి, అమ్మాయికి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి, కాలేజీలకు వెళ్ళి మార్క్ షీట్లు తీసుకోవాలి, టీసీలు తీసుకోవాలి. హెచ్ఎం లేడు, సాయంకాలం 4 పోతారంటే సచ్చినట్టు సాయంకాలం 4 గంటలైనా 5 నిమిషాలైనా అక్కడే ఉండి. నిన్న ఒక సహోదరి తాడేపల్లి గూడెం నుండి భోజనం కట్టుకొని ఉదయాన్నే లేచి అన్నం వండుకొని ప్యాక్ చేసుకొని హనుమాన్ జంక్షన్కి వచ్చి రోజంతా ఉంది దేనికోసం? ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్ కోసం. అంటే మన సొంత కార్యాలని మనం ఎంత అక్కరతో చేస్తామో, ఎంత శ్రద్ధతో చేస్తామో, ఎంత ఆసక్తితో చేస్తామో, అంత అక్కరతో, అంత శ్రద్ధ, అంత ఆసక్తి ప్రభు పనిలో ఉందా? లేదు. మనం అందరం ఒప్పుకోవాల్సిందే. అందుకే ఈ అంశము ప్రతి సంఘానికి అవసరం, ఎదిగిన సంఘాలకు కూడా అవసరమే. ఎందుకంటే పని ప్రభు వచ్చేంత వరకు పరిచర్య అనేటువంటిది జరుగుతూనే ఉండాలి. కాబట్టి మనము మన సొంత కార్యాలకే ప్రాధాన్యతనివ్వకుండా ప్రభు కార్యాలకి ప్రాధాన్యతనిచ్చేటువంటి క్రైస్తవులుగా మనం ఎదగడానికి ఈ అంశం మనకు సహాయం చేస్తుంది. సరే, పరిచర్య అంటే ఏంటో అర్థమైంది. రెండవది, పరిచర్యలో ఎన్ని రకాలైనటువంటి పరిచర్యలు ఉన్నాయి అనేది మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలుల కార్యములో 6వ అధ్యాయంలో మొదటి 4 వచనములు మనం చదివినట్లయితే 2 రకాలైనటువంటి పరిచర్యలు మనం అక్కడ చూడగలుగుతాం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము మొదటి వచనంలో ఒక పరిచర్య ఉంది. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు రాలండి. నంబర్ 1 రాసుకోండి. అనుదిన పరిచర్య. ఒకటి అనుదిన పరిచర్య. రెండవది వాక్య పరిచర్య. 4వ వచనం చూడండి. 4వ వచనంలో అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును చాలు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో
సంఘము స్థాపించబడింది. ఇది మనందరూ తెలుసు. ఎంతమందితో? 3,000 మందితో ప్రారంభించబడింది. ఆ తర్వాత అపోస్తలులు దేవుని చేత బలపరచబడి వారు అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తూ యేసుక్రీస్తు యొక్క పునరుత్థానానికి మేము సాక్షులమని చెప్పుకుంటూ యేసే క్రీస్తు అని ధైర్యంగా ప్రకటిస్తున్నందువలన ఈ 3,000 5,000 అయ్యారు. 4వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. 4:4లో చూస్తాం. 3,000 5,000 అయ్యారు. అంటే శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 1వ వచనంలో అదే ఉంది. నా సొంత ఆలోచన ఏం కాదు. 6వ అధ్యాయం 1వ వచనంలో ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది, సంఘము సంఖ్యలో అభివృద్ధి చెందుతూ ఉంది. అప్పుడు పని ఎక్కువైంది. ఇంట్లో మంది ఎక్కువైతే పని ఎక్కువైతే తక్కువైతే, మంది ఎక్కువైతే మధ్య పరసన అయితే. అది కాదని చెప్పి మధ్యకి దగ్గర బాగండి మీరు. మరలా ఇంట్లో సంఖ్య మనుషులు ఎక్కువైతే పని కూడా ఎక్కువైంది, ఖర్చు కూడా ఎక్కువైంది, పని కూడా ఎక్కువైంది. అవునా కాదా? అందుకనే ఆడపిల్లల తండ్రులు ఏం చేస్తారు, ఇట్లే ఒక్కడే కొడుకున్నాడేమో చూడు, ఎవరైనా ఒక మంచి ఫ్యామిలీ. ఎందుకు? పని తక్కువైందని. పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అనుకోండి, అమ్మమ్మ వద్దు. ఇప్పుడు మన అమ్మ ఎక్కడికి వెళ్తే చాలా పని చేయాల్సి వస్తుంది, కష్టపడాల్సి వస్తుంది అని చెప్పి అనుకుంటారు భౌతికంగా. అందరూ, నేను కూడా అనుకున్నాను. ఎందుకంటే నాకు కూడా 2 కూతుర్లు, నేను కూడా అనుకున్నాను. అవునా కదా? మీరు కూడా అనుకుంటారు, అనుకోకుండానే ఉండరు. కాకపోతే ఏంటంటే ఇక్కడ చెప్తే బాగోదు అందరి ఎదురుగా. పని మనుషులు ఎక్కువైతే ఏం పని ఎక్కువ చెప్పండి. 2 ఉన్నారనుకోండి, ఎన్ని కేజీలు రైస్ వండుతారు? 10 కేజీలు వండుతారా? ఎంత? 1/2 కేజీ. ఇప్పుడు అదే ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, 10 పావులో ఎన్ని? 2.5 కేజీయా? అప్పుడు ఆ బియ్యం ఏం చేయాలి? ముందు చెరగాలి, అందులో ఉన్న రాళ్ళు తీసేయాలి, వడ్లని వేరు చేయాలి, బియ్యం మానబోయాలి, మళ్ళీ వాటిని కడగాలి, వాటిని గాలించాలి. బియ్యం గాలించడం తెలుసా? ఈ గడప ఆడపిల్లలో బియ్యం గాలించడం తెలుసా? తినడం తెలుసు. వాటిని బియ్యం గాలించి పెట్టుకోవాలి. ఆ తర్వాత వేడి నీళ్ళు ఎసరు పెట్టాలి. వేడి నీళ్ళు వచ్చిన తర్వాత బియ్యం తీసి, ఇదంతా ఏంటి పని కదా? ఇప్పుడు శిష్యుల సంఖ్య వేలలో ఉంది, వందలు కాదు, వేలు. 3,000 5,000 అయ్యారు. ఇప్పుడు 5,000 మందికి ఉదయం టిఫిను, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నరు 3 చేయాలి. ఎవరు చేస్తారు? 3,000 మంది 5,000 మందికి భోజనం చేయాలంటే ఎన్ని కేజీల మాంసం వండాలి డానియల్ గారు? 5,000 మందికి బిర్యానీ చేయాలనుకోండి, భోజనం చేయాలి, ఎన్ని కేజీలు రైస్ కావాలి? 1 కేజీకి 5 మంది. 5,000 మందికి అంటే ఈజీ లెక్క చెప్పొచ్చు కదా మీరు. 1 కేజీకి 5గురు, 1 కేజీ రైస్ అంటే 5గురు తినవచ్చు. 5,000 మంది అంటే అయ్యా 500 కేజీలా? 1000 కేజీలా? ఏదైనా ఒకటి చెప్పు. నేను లెక్కల్లో వీక్, అందుకే మిమ్మల్ని అడిగేది. 1000 కేజీలు. 1000 కేజీల రైస్తో వంట చేయాలంటే ఎంతమంది కావాలి? ఇంట్లో 2 ఉంటేనే ఎవరు? అత్త కోడలు. వారానికి 1 రోజు కూడా వంట సరిగ్గా రాదు. ఈవిడ చేస్తాను ఆవిడ, ఆవిడ చేస్తాను ఈవిడ. అయ్యగారు అనుభవంతో చెప్తున్నారు. నిజమే, నిజమే. మామూలుగా ప్రతి ఇంట్లో జరిగేవి కదా. 5,000 మందికి అనుదిన పరిచర్య చేయాలంటే ఎంత కష్టం ఆలోచన చేయండి. అందుకే అపోస్తలులు చాలా జ్ఞానంగా ఆలోచన చేశారు. శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది, పని పెరుగుతుంది, పని వారేమో తక్కువ ఉన్నారు. ఈ 12 మంది ఏం చేస్తారు? వాక్యం చెప్తారు, వాక్యం బోధిస్తారా? ప్రార్థనలు చేస్తారా? వంటలు చేసి భోజనాలు వడ్డిస్తారు? ఏం చేస్తారు వీళ్ళు?
అందుకనే అపోస్తలుడు జ్ఞానంతో ఆలోచన చేసి అనుదిన పరిచర్యను, వాక్య పరిచర్యను, అనుదిన పరిచర్య వేరు చేస్తున్నారు. ఓకే, అనుదిన పరిచర్య అంటే అర్థం ఏంటి? అనుదిన పరిచర్య అంటే మీరు గమనించండి, అలాగే మీరు చదువుకుంటూ వస్తే, మేము వాక్యమును బోధించటం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తమో కాదు. ఇప్పుడు అనుదిన పరిచర్య అంటే చెప్పండి, ఆహారాన్ని పంచిపెట్టాలంటే ఏం చేయాలా? ముందు ఆహారాన్ని తయారు చేయాలి, వండాలి, కుక్ చేయాలి. కుకింగ్ ముందా, సర్వింగ్ ముందా? విచ్ ఈస్ ఫస్ట్, కుకింగ్ ఆర్ సర్వింగ్? కుకింగ్ ఆర్ ఈటింగ్, విచ్ ఈస్ ఫస్ట్, కుకింగ్ ఆర్ ఈటింగ్? నేనే ఇప్పుడు వరకు ఏం తినలేదు అన్నట్టు చూస్తున్నాను. ఏది ముందు, కుకింగా ఈటింగా? అవును, కుకింగా సర్వింగా? కుకింగే. ఇప్పుడు ఆహారం పంచి పెట్టాలి. ఎంతమందికి? 5,000 మందికి ఆహారం పంచి పెట్టాలంటే 5,000 మందికి ఆహారం తయారు చేయాలి. ఎంత ప్రయాస అది? ఒక పెద్ద కేటరింగ్ కంపెనీ వాడికి ఆర్డర్ ఇవ్వాలి ఇప్పుడైతే, అవునా కదా? వాళ్ళ దగ్గర కట్టర్స్ ఉంటారు, కుక్స్ ఉంటారు, తర్వాత సర్వ్ చేసే వాళ్ళు ఉంటారు, అవునా? మరి అందరికి అన్ని పనులు రావు. సర్వ్ చేసేవాడి దగ్గర ఒక ఉల్లిపాయ ఇచ్చి కట్ చేయమంటే వాడు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కట్ చేస్తాడు, ఏడ్చుకుంటా, కళ్ళు నీళ్ళు వస్తుంటాయి. ఎందుకంటే వాడికి రాదు. అందరూ అన్ని పనులు చేయలేరు. ఇంట్లో 4 వంట చేయడానికే మీరు ఎంత విసుక్కుంటున్నారు కదా? కిచెన్లో సౌండ్. కర్ణాకర్ గారు, ఒకటే సౌండ్ కిచెన్లో నుంచి. ఆ గిన్నెట పడేయడం, ఈ గరిట పడేయడం ఏంటి? శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది, సంఘమే పెరుగుతూ ఉంది, సంఖ్యలో పని పెరిగింది. అందుకని అనుదిన పరిచర్యను వారు అక్కడ పరిచయం చేస్తున్నారు, ప్రారంభిస్తున్నారు. ఆ పనికైనా కొందరిని ఎన్నుకున్నారు, వారిని ఆ పనికి అప్పగించారు. వారి మీద చేతులు ఉంచి ప్రార్థన చేసి వారిని ఆ పనికి అప్పగించారు. ఎన్నుకున్న తర్వాత వారిని తీసుకొని వచ్చి సంఘం ఎదుట నిలబెట్టారు. వీరిని అనుదిన పరిచర్య కొరకు మేము ఎన్నుకున్నాము అని నిలబెట్టినప్పుడు సంఘం అంతటికి ఇష్టమైంది, సమాజం అంతటికి ఇష్టమైనందున. ఎందుకంటే వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్నటువంటి 7 ఈ పని కొరకు నియమించారు. ఎవరైనా ఇష్టపడాల్సిందే. విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండుకున్న ఒక వ్యక్తి సంఘంలో పనిచేయడానికి ఎన్నుకోబడ్డాడు, నియమింపబడ్డాడంటే సంఘం ఇష్టపడతారు. అలాగే ఇష్టపడి ఈ పరిచర్య కొరకు వారిని ఎన్నుకున్నారు. అనుదిన పరిచర్య అంటే కేవలం భోజనము, ఆహారం పంచిపెట్టడం మాత్రమేనా? ఇంకేం లేవా? మీరు అక్కడ గమనించండి, ఆహారము పంచిపెట్టుట అనే దగ్గర నెంబర్ ఉందా? ఆ కింద ఫుడ్ నోట్లో ఏముంది? బల్లల యొద్ద పరిచర్య చేయట, సర్వింగ్ అట్ ది టేబుల్స్. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, మీరు చాపేసి కింద కూర్చోబెడతారా? విజయవాడలో నాకు నచ్చిన రెస్టారెంట్ క్రాస్ రోడ్స్ నాకు చాలా ఇష్టం. అక్కడ బిర్యానీ బాగుంటుంది. అంటే మా డబ్బులతో తినేపైతే బాగుండేది, అది వేరే సంగతి. టేబుల్స్లో అందరు చైర్స్ వేసి కూర్చుంటారు, వెయిటర్స్ వచ్చి వడ్డిస్తారు మనకి. అది అనుదిన పరిచర్య అంటే. అది మాత్రమే కాదు, వాక్య పరిచర్య తప్ప ఒక స్థానిక సంఘంలో ఇంకా ఎన్ని పనులు ఉంటాయి మొత్తం లిస్ట్ అవుట్ చేయండి. ఏమేమి పనులు ఉంటాయి స్థానిక సంఘంలో చెప్పండి? చర్చ్ బిల్డింగ్ క్లీన్ చేయాలి, క్లీనింగ్ వర్క్ ఉంటుందా? ఆ తర్వాత ఇంకేం పని ఉంటుంది? ఏంటి? చేపలు పరవాలి, తర్వాత కుర్చీలు వేయాలి, తర్వాత మైకులు పెట్టాలి, తర్వాత వాటర్ పెట్టాలి, తర్వాత ప్రభు బల్ల సిద్ధం చేయాలి, ప్రభు కొలకు రొట్టె సిద్ధం చేయాలి, ద్రాక్షారసం సిద్ధం చేయాలి, ఆ కప్పులలో పోయాలి. ఇంకా చాలా పనులు ఉంటాయి ఒక స్థానిక సంఘం అన్నప్పుడు. ఇన్ని పనులు ఒక్క సువార్థికుడు ఎలా చేస్తాడు?
మీకు న్యాయమేనా? మీకు అసలు మనసాక్షి ఉందా? అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. అప్పుడు ఏం చేయాలి? మీరు ముందుకు రావాలి. ముందుకు రావాలంటే నీకు చేతకాని పనికి నువ్వు ముందుకు రావద్దు. దయచేసి దండం పెడుతుంది. చేయడానికి నీకు బాగా ఏ పని అయితే వస్తుందో దాన్ని చేయడానికి ముందుకు రా. ఐ యామ్ ది బెస్ట్. చిమ్మితే నీ పేరేంటమ్మా? చిమ్మడము సింధు బాగా మ్యాచ్ అయింది. చిమ్మితే సింధులా చెమ్మాలి అనాలి. అంటే చెమ్మడంలో నువ్వు ఎక్స్పర్ట్ అయ్యి ఉండాలి. ఎక్కడ పేపర్లు అక్కడ, ఎక్కడ మట్టి అక్కడ ఉన్నారు చిమ్మిన తర్వాత. నేనేం చెప్తున్నానంటే ఇది దేవుని పని, ఇది ప్రభు పని, ఇది ప్రభు సంఘం. ఇందులో అనుదిన పరిచర్య చాలా రకాలుగా ఉన్నాయి. వాటిని శ్రేష్టమైన రూపంలో చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఐ విల్ డూ మై బెస్ట్ అన్నట్టుగా మీరు అందరూ ముందుకే రావాలి. అనుదిన పరిచర్య మీరు చెప్పారు లిస్ట్ మొత్తం మీరు రాసుకోండి. అనుదిన పరిచర్యలో ఇంకొకటి కూడా ఉంది, దాతృత్వం. దాతృత్వం కూడా అనుదిన పరిచర్యే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ అధ్యాయం 2 అధ్యాయాలు అంతా కూడా అనుదిన పరిచర్య అంటే దాతృత్వానికి సంబంధించినటువంటి విషయాలు మనం అక్కడ చూస్తాం. విశేషంగా మాసిదోనియా సంఘము వారి యొక్క దాతృత్వం, వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను అని మనం చదువుతాం. కాబట్టి వారు నిరుపేదలై ఉండి కూడా ప్రభు పని కొరకు ఏం చేశారు? ధారాళముగా ఇచ్చారు. అపోస్తలులు ఆశ్చర్యపోయారు, వీరు ఇంతగా చేస్తారని మేము అనుకోలేదన్నారు. అంటే అపోస్తలులు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ చేశారు అనేది మనకు అర్థమవుతుంది. మీ సేవకులు లేక మీ ప్రీచర్స్ మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మీరు ఎక్కువ చేయాలి. సంఘంలో మీ ప్రీచర్ అదిరిపోవాలి, ఆశ్చర్యపోవాలి, ఏంటి ఇది ఇంతగా చేస్తారని నేను అనుకోలేదు ఏరాలి. అలాగ మీరు ప్రభు పని చేయడానికి ముందుకు రావాలని ప్రేమతో మనం కోరుతున్నాం. నాకు వంట రాదు కాబట్టి అనుదిన పరిచర్య నేను చేయలేను, నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను దాతృత్వం చేయలేను అని అంటావా? అయినా నేను వదిలేది లేదు, నేర్చుకోవాలి. అయినా నువ్వు చేయడానికి ఇంకొక పని ఉంది, ప్రార్థనలో చేయి. కనీసం ఏం చెయ్యి? అందుకని అందరూ ప్రార్థన అనుకోబాకండి, అదే సులువు అని చెప్పి 2 కొరింథీ 9వ అధ్యాయం 12వ వచనంలో మాట ఉంది. ప్రార్థనలో చేయటం ద్వారా కూడా మన యొక్క పరిచర్య లేకపోతే మన యొక్క దాతృత్వము విస్తరిస్తుంది అనే పౌలు అక్కడ తెలియజేయడం మనం చూస్తాం. కాబట్టి సంఘ పరిచర్యలో సంఘ పరిచర్య 2 భాగాలు. మొట్టమొదటి భాగం ఏంటి? అనుదిన పరిచర్య. ఇది అందరూ చేయాలి. ఇంట్లో నలుగురుంటే నలుగురు 4 పనులు చేయాలి. లేకపోతే ఏమైంది? ఎక్కడ పని అక్కడికి ఆగిపోద్ది. దాని పర్యవసానం ఏంటి? జగడలు వస్తాయి, ఇంట్లో గొడవలు వస్తాయి. నలుగురు 4 పనులు చేస్తే ఏమైంది? ఏ గొడవ ఉండదు, అందరూ సంతోషంగా సమాధానంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సంఘం కూడా అంతే. సంఘం దేవుని ఇల్లు కదా, మన దేవుని ఇంటి వారం కదా. అప్పుడు ఆ ఇంటిలో నా బాధ్యత ఏంటి అనేది నేను మొట్టమొదటిగా గుర్తించాలి. నేను ఏ పని అయితే సరిగ్గా చేయగలను, శ్రేష్టమైన విధంగా రూపంలో చేయగలను అనేటువంటిది మనం గ్రహించాలి. మొట్టమొదట ఏ పని చేయని వాళ్ళకి సంఘంలో స్థానం లేదు. మీరు ఏమన్నా అనుకోండి. పని చేయని వాడికి ఒక పేరు ఉంది మా ఏరియాలో, హిందీలో ఏమంటారు? కామ్చోర్ అంటారు. ఏమంటారు? కామ్చోర్ అంటే వెరీ గుడ్ ట్రాన్స్లేటర్. కామ్చోర్ అంటే పని దొంగ. బైబిల్ భాషలో చెప్పాలంటే పనికి 6 అక్షరాలు. మొదటి 3 అక్షరాలు నేను చెప్తాను, తర్వాత 3 అక్షరాలు మీరే చెప్పుకోండి. పనికి అది పనికి మారిన వాళ్ళు సంఘంలో ఉండకూడదు. పని అమ్మో అంటే నేను రేపు వస్తాను, అసలు రావద్దు నువ్వు. అసలు నువ్వు
నీ ఇంట్లో నీ పని నువ్వు చేసుకోవా? మరి దేవుని ఇంట్లో నువ్వు దేవుని కుమార్తెవు కదా, నువ్వు దేవుని కుమారుడివి కదా, మరి నీకు పని ఉండదా? మరి నీ పని ఎవరు చేస్తారు? వాక్యం చెబుతుంది నీ పని నువ్వే చేయాలి, ఇతరుల పని నువ్వే చేసి పెట్టాలి, ప్రభు పని చేయాలి. 3 పనులు చేయాలని చెప్పి గలతీయులకు రాసిన పత్రిక తీసుకోండి. గలతీయులకు రాసిన పత్రికలో ప్రతివాడు తన భారమును బరువును తానే మోయాలి అనేటువంటి మాట ఉంటుంది చూడండి. 6వ అధ్యాయము 2వ వచనము. ఒకని భారములు ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును సంపూర్తిగా నెరవేర్చుడి. 1వ వచనములో మీలో ప్రతివాడు ఏం చేయాలి? ఆత్మ సంబంధం వలె నడుచుకోవాలి అని చెప్పిన తర్వాత నువ్వు నిజంగా ఆత్మ సంబంధం అయితే నువ్వు ఏం చేస్తావో 4వ వచనం చదువుతాం ముందు. ప్రతివాడు తాను చేయి పనిని పరీక్షించి చూసుకొనవలెను, ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రతివాడు తన బరువును తానే భరించవలెను కదా. 5వ వచనం. ప్రతివాడు ఆత్మ సంబంధి అయిన ప్రతివాడు ఏం చేస్తాడు? తన బరువును తానే భరిస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? నీ బరువు ఎంత? వాట్ ఈస్ యువర్ వెయిట్? అది కాదు ఇక్కడ చెప్పింది. నా బరువు నేను భరిస్తే నువ్వు భరిస్తావా అని అడగండి. ప్రతివాడు తన బరువు తానే ప్రతివాడు తన పని తానే చేసుకోవాలి. దాని అర్థం నీ పని నువ్వే చేసుకోవాలి, ఇంకొకరు చేసి పెడతాడని ఎదురు చూడకూడదు. ఒక క్రైస్తవుడు, ఒక ఆత్మ సంబంధి తన పని తానే చేసుకుంటాడు. రెండవది ఇతరులకు కూడా పని చేసి పెడతాడు, ఇతరులకు కూడా సహాయం చేస్తాడు. అది 2వ వచనంలో ఉంది. మీరు ఒకరి భారములు ఒకడు భరించి, అంటే ఒకరిని దగ్గర తెచ్చుకొని మమ్మల్ని కాదు దాని అర్థం. ఒకరికి మరొకరు పని చేయాలి, పనిలో సహాయం చేయమని చెప్పాడు. ఓకేనా? మన పని మనమే చేసుకోవాలి. మన పని చేసిన తర్వాత ఇతరులకు కూడా ఏదైనా పని పెండింగ్ ఉంటే వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలి. ప్రభు పనిలో కూడా మనం అలాగే ఉండాలి. చాలా చాలా ప్రాముఖ్యమైనదైన పరిచర్య. రెండవది వాక్య పరిచర్య. అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయము 4వ వచనములో, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పి. వాక్య పరిచర్య. వాక్య పరిచర్య అంటే ఏంటి? వాక్య పరిచర్యలో మరో 2 భాగాలు ఉన్నాయి. ఎవరి నాయన ఇంకైనా భాగాలు ఉన్నాయి అంటే ఇప్పటికి 12:50 అయింది. వాక్య పరిచర్యలో మరలా 2 భాగాలు ఉన్నాయి. ఒకటి సువార్త ప్రకటన, రెండవది బోధ వాక్యం. ఏం వాక్యమో? బోధ వాక్యం. అంటే రెండింటికి తేడా ఉంది, ప్రీచింగ్ అండ్ టీచింగ్. సువార్త ప్రకటన అనేది ప్రీచింగ్, ప్రొక్లైమేషన్, ప్రకటించడము. క్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రచురించడము. అర్థమైందా? రెండవది బోధవాక్యం అంటే సువార్తను ప్రకటించి వారిని క్రీస్తులోకి నడిపించిన తర్వాత క్రీస్తు స్వరూపంలోనికి వారు ఎదిగే విధంగా వారికి నేర్పించడం, అది టీచింగ్. అది దానిని కొత్త నిబంధన ఏమంటుందంటే బోధవాక్యము. సరే, ముందు సువార్తను చూద్దాం, తర్వాత అక్కడికి వెళ్దాం. ముందు ప్రీచింగ్ చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనంలో మీరు గమనించినట్లయితే అక్కడ పని ఉంది, మినిస్ట్రీ. పౌలు అంటున్నాడు సువార్త పనిలో. ఏ పనిలో? సువార్త పనిలో ఏం చేశారంట కొందరు? నాతో ఏం చేశారు? నాతో పాలివారు. సువార్త పని అంటే ఏంటి? సువార్తను ప్రకటించడము, అది ఒక పని. ఇది ఎవరి పని? సువార్త ప్రకటించే పని ఎవరిది? సువార్తకుని పని చేయము, నీ పరిచర్య సంపూర్ణంగా నెరవేర్చమని తిమోతి చెప్పాడు కదా. అయితే తిమోతి అక్కడ చేయాలి, ఇంకెవరు చేయకూడదు. అలాగే వస్తే అవునా కదా?
చేస్తే తిమోతికి పరిమితి చేస్తాం, లేకపోతే సువార్థికుడికి పరిమితి చేస్తాం. ఇది సువార్థికుడి పని అని కాదు. స్థానిక సంఘంలో ఉన్న ప్రతి సభ్యుని బాధ్యత. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు చూస్తే, యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి గొప్ప హింస వచ్చింది. ఆ హింస కలిగినప్పుడు అపోస్తలులు తప్ప మిగిలిన వారందరూ చెదిరిపోయారు. చెదిరిపోయిన వీరందరూ సువార్త వాక్యమును ప్రకటిస్తూ సంచారము చేసిరి అని మనం చూస్తున్నాం. సువార్త పరిచర్య. క్రీస్తు ఎవరు? ఆయన ఈ లోకానికి రాకముందు ఏమై ఉన్నాడు? ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు చనిపోయాడు? సమాధి చేయబడ్డాడు? ఎందుకు పునరుద్ధానుడు అయ్యాడు? ఇవన్నీ కూడా మనం వెళ్ళి ఇతరులకు ప్రకటించాలి. సువార్తను ప్రకటించడం, క్రీస్తును ప్రకటించడం అనే ఆ మాటకి క్రీస్తు సంఘాల్లో చాలామందికి అర్థం తెలియట్లా. క్రీస్తుని ప్రకటించడం అంటే కేవలము ఆయన మరణము, సమాధి, పునరుద్ధరణ ప్రకటించడం అనుకుంటున్నారు చాలామంది. తప్పది. ప్రీచింగ్ క్రైస్ట్ మీన్స్ ప్రీచింగ్ ది ఎంటైర్ స్టోరీ ఆఫ్ క్రైస్ట్, ఈవెన్ బియాండ్ దట్. ఎప్పుడు అర్థమైందా? క్రీస్తును ప్రకటించడం అంటే క్రీస్తును కూర్చున్నటువంటి సమస్త కార్యాలు ప్రకటించాలి. ఆయన జీవితంలో జరిగిన ఆఖరి ఘటన మాత్రం ప్రకటించి నేను సువార్తను ప్రకటించానంటే కుదరదు. క్రీస్తు ప్రభు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానం అనేది ఆ గాస్పల్ స్టోరీ యొక్క క్లైమాక్స్. అది ఆఖరి ఘటం. కానీ అది మాత్రమే కాదు సువార్త అంటే. మరి పౌలు అట్లా ఎందుకు రాశాడు కొరింథీయులకంటే? కొరింథీలో సమస్య ఉంది. కొరింథీలో కొంతమంది సద్దుకయ్యలాగా పునరుద్ధానాన్ని నమ్మట్లేదు, పునరుద్ధానం లేదు అంటున్నారు. అసలు క్రీస్తు లేవనే లేదు అంటున్నారు ఇంక చెప్పాలంటే. అందుకనే ఆయన మరణము, సమాధిని గురించి, పునరుద్ధానం గురించి నొక్కి చెప్పాల్సి వచ్చింది పౌలు. అంతేగాని అసలు పౌలు క్రీస్తుని ఎక్కడి నుంచి చెప్పాడు తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏమై ఉన్నాడో అక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. ఫిలిప్పీయులకు 2వ అధ్యాయంలో ఆయన దేవుని స్వరూపము గలవాడయ్యండి, దేవునితో సమానము కూడా. ఎప్పుడు ఇది? జగత్తుకు పునాది వేసినప్పుడా? జగత్తు పునాదికి ముందా? పునాదికి ముందే. అంటే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడి ఉంటే అక్కడి నుంచి స్టార్ట్ కావాలి సువార్త ప్రకటన. అది ఎక్కడ ముగించాలంటే ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోయాడు చూడండి, అక్కడ ముగిస్తుంది. అక్కడి నుంచి అంతవరకు చెప్తే అప్పుడు నువ్వు క్రీస్తు సువార్తని సంపూర్ణంగా ప్రకటించినట్టు. ఇది ప్రతి క్రైస్తవుడు చేయవలసిన పని. మరి ఎంత స్టోరీ మాకు తెలియదు కదంటే తెలుసుకోవాలి. అందుకే 2 బైబిల్ తరగతులు పెడతారు. క్రీస్తును ప్రకటించడము, సువార్తను ప్రకటించడము, సువార్త పని చేయడము మన అందరి బాధ్యత అని మనం గుర్తించాలి. ఒకవేళ నీకు ప్రకటించడం రాకపోతే నీ సువార్తికుడు ప్రకటించడానికి వెళ్తే ఆయన కూడా వెళ్ళండి. అప్పుడు ప్రకటించినట్టు అయిపోతుంది. నోటి మాటలతో వాడుక భాషలో చెప్పలేరా? మీరు ఏమి విని బాప్తిసం పొందారు, మీరు ఏమి విని రక్షణ పొందారో దాన్ని అలాగే ఇంకొకరు చెప్పలేరా? చెప్పొచ్చు కదా. మరి ఎందుకు చెప్పడం లేదైతే? అలాగే చెప్పుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థానిక సంఘం కూడా సంఖ్యలో పెరిగి ఉండేది, ఇంకా పెరుగుతుంది కూడా. ఇక మీదటనైనా మీరు ఆ పని చేయాలి. వాక్య పరీక్షలో 2 భాగాలు. ఒకటి సువార్త ప్రకటన, 2వది బోధ వాక్యం. అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 15వ వచనం చూడండి. అపొస్తలుల కార్యాలు 13:15లో ధర్మశాస్త్రమును, ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా వాక్యము చెప్పవలనని ఉన్న ఎడల అని ఉందా? ఏం వాక్యం అంట? బోధవాక్యం. మీరు ఏదైనా బోధవాక్యం చెప్పవలని ఉన్న ఎడల చెప్పుడనే వారికి వర్తమానము. పౌలు ఆయనతో కూడా ఉన్న వారికి వర్తమానం చేశారు. సహోదరులు కాని వారికి, క్రీస్తులో లేని వారికి సువార్త ప్రకటన, క్రీస్తునందు ఉన్న వారికి, సహోదరులకైతే బోధవాక్యం. అర్థమవుతుందా? ఎడిఫికేషన్. ప్రతి స్థానిక సంఘంలో ఈ పని
పూర్తిగా సంపూర్ణంగా జరగాలి. అందుకే దేవుడు ఏం చేశాడంటే కొంతమందిని సువార్థికులుగా, బోధకులుగా ఆయన నియమించాడని మనం చదువుతాం. ఇక్కడ ఎఫెసీయులకు 4వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు మీరు చదివినట్లయితే అక్కడ క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి, పరిచర్య ధర్మము జరగడానికి ఆయన కొందరిని ఇదిగో ఇలాగ నియమించాడు అన్నాడు. అందులో ఉపదేశకులు ఉన్నారు, బోధకులు ఉన్నారు. ఆ లిస్టులో ఉన్న కొందరు ఇప్పుడు లేరు, ప్రవక్తలు ఇప్పుడు లేరు, అపోస్తలులు ఇప్పుడు లేరు. అయితే ఉపదేశకులు, బోధకులు ఉన్నారు. మనందరిలో క్రీస్తు ప్రభు యొక్క స్వరూపము ఏర్పడడానికి మనకు బోధవాక్యము అవసరం. సేవకులు సిద్ధంగా ఉన్నారు ఆ పని చేయడానికి. అయితే సంఘ సభ్యులే సిద్ధంగా లేరు. ఎక్కడనే కదా, ప్రతి చోట అది. ఆదివారం ఉన్నంత అటెండెన్స్ బుధవారం ఉంటుందా? ఏ సంఘంలో నిజం చెప్పండి, మా సంఘంలో కూడా కలిపే. ఆదివారం ఉన్నంత అటెండెన్స్ బుధవారం ఉండదు. అసలు బుధవారమే కదా లేఖనాలు మనం పరిశోధించి చూసేది. ఆ బుధవారం క్లాసులకి మనం ఆదివారం ఎలాగ అటెండ్ అవుతామో బుధవారం కూడా అలాగే అటెండ్ అయితే మనం క్రీస్తు స్వరూపంలో ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒక సేవకుడు ఒక ప్రసంగం చేయాలంటే, లేకపోతే ఒక క్లాస్ టీచ్ చేయాలంటే దాని వెనక అతడు ఎంత హోంవర్క్ చేస్తాడో మీకు తెలియదు. దాని వెనక ఎంత సమయం తీసుకొని అతడు హోంవర్క్ చేస్తాడో, ఒక సర్మన్ని ప్రిపేర్ చేసుకుంటాడు, ఒక లెసన్ ప్రిపేర్ చేస్తాడు, మీకు తెలియదు. ఒక సువార్థికుడిగా అది మాకు అర్థమవుతుంది. అది మీరు అర్థం చేసుకోకుండా ఏం చేస్తారంటే ఆయనకి ఇంకేం పని ఉందలే, ఆదివారం బుధవారం వస్తాడు, వాక్యం చదువుతాడు, అది మీరు అనుకుంటున్నారు. కాదు. సంఘాన్ని క్షేమాభివృద్ధి పరచడానికి, క్రీస్తు స్వరూపములో పెంచడానికి ప్రతి సేవకుడు భారంతో చేసేటువంటి పని అది. కాబట్టి ఆ పనిని మీరు గుర్తించాలి, అర్థం చేసుకోవాలి. ఆ పనిని మీరు గుర్తించాలి. క్రీస్తు స్వరూపములోనికి ఎదగడానికి మీరు ప్రయత్నం చేయాలి. ప్రసంగం అయిపోయింది. ముగింపు మాటకు ముందు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. పరిచర్య అంటే ఏంటి? ఒక్క మనిషి చెప్పింది, అందులో లేడీ, పురుషులు అసలు. లాలయ్య గారు, పరిచర్య అంటే ఏంటి? ఏం పని? దేవుడి పనే కాదు, క్రైస్తవుడు అన్ని పనులు, మన పనులు కూడా చేసుకోవాలి. ఓకే, పని మాత్రం పని, తర్వాత సేవ, తర్వాత కార్యం. ఓకే, రైట్. ఎన్ని రకాల పరిచర్యలు ఉన్నాయి? 2 రకాలు. ఒకటేమో అనుదిన పరిచర్య, మరొకటి వాక్య పరిచర్య. అనుదిన పరిచర్యలు ఎన్ని భాగాలు ఉన్నాయి? బల్లల యొద్ద సర్వ్ చేయడము, తర్వాత అదే ఇది. ఆ తర్వాత మళ్ళీ నీళ్ళు పోయడం, సపోర్ట్ చెప్పాకండి, గ్లాసులో నీళ్ళు పోయడం, ఇవన్నీ అందరికీ వస్తాయి. స్థానిక సంఘంలోకి ఎన్ని పనులు ఉన్నాయి మీరే చెప్పారు కదా లిస్టు. అది మొత్తం ఆ దాతృత్వం, తర్వాత ప్రార్థన చేయడము, ఇవన్నీ అనుదిన పరిచర్య కిందకి వస్తాయి. ఓకే, రెండవ రకం ఏంటి? రెండవ పరిచర్య ఏంటి? వాక్య పరిచర్య. వాక్య పరిచర్య చేసేది ఎందుకు? క్రైస్తవులు క్రీస్తు వలె ఎదగడానికి, క్రీస్తు స్వరూప్యమును తమలో పెంచుకోవడానికి. దానికి అది బోధవాక్యం, దానిని చేస్తూ ఉంటారు. ఓకేనా? అది ఒక రకం అయిపోయిందా? ఇంకేం లేవు. అయితే చివరిగా ఒక మాట, మీరు మీ పని మీరు చేసుకోండి. సాధ్యమైతే సమయం ఉంటే ఇతరులకు కూడా మీరు సహాయపడండి. ప్రభు పని ఆసక్తితో చేయండి. చేయకపోతే దయచేసి భోజనం చేయబడండి. ముగింపు బిగింపుగా ఉండాలి కదా. ఎవడైనాను పని చేయనొల్లని ఎడలా ఏం చేయకూడదు? భోజనం చేయకూడదు. సుమా జాగ్రత్త. ఆ ఒక్క వాక్యం చదివి ముగిస్తాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అయ్యా, నేను మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చెయ్యనొల్లని ఎడలా వాడు ఏం చేయకూడదు? అమ్మ, భోజనం చేయాలంటే ఏం చేయాలా?
భోజనం చేయాలంటే పని చేయాలి. పని చేయకపోతే ఏం చేయకూడదు? భోజనం చేయకూడదు. ఎవడైనా పని చేయని వాళ్ళని ఎడలా భోజనం చేయకూడదని అయ్యా ఆజ్ఞాపించాడా? బతిమాలుకున్నాడా? భోజనం చేయకూడదు మిమ్మల్ని బతిమాలుకొనుతున్నాను అన్నాడా? ఏమన్నాడు? ఆజ్ఞాపించుతున్నాను. క్రైస్తవుడు అంటే పని చేసేవాడు, సోమరి కాదు. క్రైస్తవుడు అంటే పని చేసేవాడు. తన పని చేసుకుంటాడు, ప్రభు పని చేస్తాడు. ఈ రెండు చేసేవాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. కాబట్టి మనము ఒక యాక్టివ్ క్రిస్టియన్గా ఉండాలి. జనం ఉంటారు, నేను మా చర్చిలో చాలా యాక్టివ్ మెంబర్ అండి అంటే ఏంటి? పని చేస్తాడండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? పని చేసేవారుగా ఉందామా, సోమరులుగా ఉందామా? పని చేసేవారుగా ఉందామంటే పదండి భోజనం చేద్దాం. మీకు అందరికీ వందనాలు.